డిఎన్ఏలో నెక్స్ట్ ఇష్యూ చూద్దాం. బ్రిటిష్ వలస పాలన ఆనవాళ్లను తొలగిస్తూ చట్టాలను, చిహ్నాలను, పాలసీలను, పాలనా విధానాలను మారుస్తోంది భారత్. అలాగే ఐపీసీ కూడా భారత న్యాయ సంహితను మార్చింది. అయినా సరే ఆర్డర్లీల వ్యవస్థ మారలేదు. ఐపీఎస్లలో ఇళ్లలో హోంగార్డుల వెట్టి చాకరీ ఆగట్లేదు. బ్రిటిషోడు తెచ్చిన ఐపీసీ మారింది. సొంత చట్టాలు అమల్లోకి వచ్చాయి. కానీ బ్రిటిషర్లు అమలు చేసిన ఆర్డర్ల వ్యవస్థ మాత్రం స్టిల్ కంటిన్యూ అవుతుంది. సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడల్లా విలువల గురించి చెప్పే ఐపీఎస్ అధికారులు అనధికారికంగా హోంగార్డులతో తమ ఇళ్లల్లో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. కొందరు సొంత పనులు కూడా వాళ్ళకే చెప్పిస్తున్నారు. జీతాలు మాత్రం సర్కార్ ఖజానా నుంచి చెల్లిస్తున్నారు. సిన్సియర్ గా నిధులు నిర్వర్తించే పోలీస్ అధికారులకు సంఘ విద్రోహ శక్తుల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో ఏర్పాటైన ఆర్డర్లీ వ్యవస్థను ఇలా దుర్వినియోగం చేస్తున్నారు. చాలా రోజుల క్రితమే దీనిని రద్దు చేశారు. అయినా సరే అనఫిషియల్ గా కంటిన్యూ అవుతుంది. దీనికి బలైపోతున్న హోంగార్డులు చాలా మందే ఉన్నారు. తెలంగాణలో 150 మందికి పైగా ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళంతా ఇది తమ హక్కు అన్నట్లుగా ఆర్డర్లీ వ్యవస్థను వాడేసుకుంటున్నారు. ఇష్టం లేకపోయినా హోంగార్డులు మనస్సు చంపుకొని పనిచేస్తున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పడేదెప్పుడు? దేశవ్యాప్తంగా ఆర్డర్లీ వ్యవస్థని ఎప్పుడో నిషేధిస్తూ చట్టం చేసిర్రు. మనకు ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారత న్యాయ సంహితను తెచ్చుకున్నారు. భారత న్యాయ సంహిత ప్రకారం కూడా ఆర్డర్లీ వ్యవస్థ ఎక్కడ లేదు. అయితే శాంతి భద్రతలు అనేవి స్టేట్ సబ్జెక్టు, అంటే రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం కాబట్టి ఈ ఆర్డర్లీ వ్యవస్థ అధికారికంగా లేదు, కానీ అనధికారికంగా కొనసాగుతూనే ఉంది. కలోనియల్ మైండ్ సెట్ అనేది మార్చుకోవట్లేదు పోలీసు ఉన్నతాధికారులు. ఆర్డర్లీ వ్యవస్థ అంటే ఏంది? నథింగ్ బట్ బ్రిటిష్ కాలంలో ఉండేది. ఒక పోలీస్ అధికారి, ఉన్నతాధికారులు 24/7 పనిచేస్తారు కాబట్టి వారు ఎక్కడికైనా అర్ధరాత్రో అపరాత్రో పోవాల్సి ఉన్నా ఇక్కడ సాయుధులైన పోలీసులు ఉంటారు కాబట్టి ఒక 5-6 పెట్టుకునే, అంటే డీజీపీ ర్యాంక్ వాళ్ళకు 6 మంది పోలీసులు, అడిషనల్ డీజీకి 6 మంది పోలీసులు, ఎస్పీ స్థాయి వాళ్ళకు 4, అట్లా ఉంటుంది అనమాట. అంటే హై క్యాడర్ వాళ్ళకు ఆ విధంగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదైనా అత్యవసర సమయంలో వెళ్ళినప్పుడు వీళ్ళకి తోడుగా వెళ్ళనీక కేటాయించారు వాళ్ళని, ఆర్డర్లీ పోలీసులని. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక 5, 4, 3 ఉంటారు కదా, వీళ్ళందరినీ అనధికారికంగా వీళ్ళు ఇప్పటికీ వాళ్ళకి సంబంధించిన మాన్యువల్లో వీళ్ళకి కేటాయింపు చేసుకునేటట్టు ఉంటుంది. వాళ్ళందరినీ కూడా వ్యక్తిగత పనులకు ఉపయోగించుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇక్కడ పోలీస్ రికార్డులలోనేమో వాళ్ళు పోలీసు అని గర్వంగా ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకొచ్చి ఇక్కడ ఉన్నతాధికారుల ఇండ్లలో పనులు చేస్తుంటే వాళ్ళ డిగ్నిటీ కూడా ఎంత చిన్నతనంగా లోనవుతుంది. కాబట్టి ఆర్డర్లీ వ్యవస్థకు సంబంధించి కర్ణాటకని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. 2017లోనే వాళ్ళు ఆర్డర్లీ వ్యవస్థని రద్దు చేసుకున్నారు. కానీ అది అమలు కాలే. దశల వారీగా వాళ్ళంతా కూడా ఇప్పుడు 2026లో ఒక పక్కడ్బందీ చట్టం తెచ్చుకొని ఆర్డర్లీ వ్యవస్థను క్రమంగా రూపుమాపుకున్నారు. 3200 మంది పోలీసులను ఆర్డర్లీ వ్యవస్థ నుంచి బయటికి తెచ్చిరు. ఇప్పుడు శాంతి భద్రతలు అనేవి చాలా పెద్ద సబ్జెక్టు. ఇప్పుడు శాంతి భద్రతల సమస్యలు కూడా వస్తున్నాయి కాబట్టి పోలీసుల కొరత కూడా ఉంది. ఇట్లాంటి కొరత ఉన్న నేపథ్యంలో మీరందరూ ఉన్నతాధికారులు 4-5 మీ ఇళ్లలో పని చేసుకొని ఉపయోగించుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి కర్ణాటక తెచ్చిన విధానం ఫాలో అవడంలో తప్పేం లేదు. పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి వాళ్ళకు కొన్ని అలవెన్సులు ఇచ్చి అవుట్సోర్సింగ్లో కొంతమందిని తీసుకొని వాళ్ళకు సపరేట్గా వాళ్ళకు పని వాళ్ళగా నియమించుకునే అవకాశం కల్పించాలి. అంతేగాని ఆర్డర్లీ వ్యవస్థను అట్లే ఉంచుకుంటాం, మాకు పోలీసులే కావాలి, హోంగార్డులను కావాలి, మేము పని చేయించుకుంటామంటే ఇది మంచి పద్ధతి కానే కాదు. ఎస్, ఆర్డర్లీ వ్యవస్థ అంటే ఇది ఎన్నో ఏళ్ల నుంచి మనం రిపోర్ట్ చేస్తున్నాం. గత 20 ఏళ్ల నుంచి చాలామంది ఆఫీసర్లలో వాళ్ళ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న హోంగార్డులు ఉన్నారు. ఒక్క హోంగార్డులేనా, కానిస్టేబుల్ కూడా నలిగిపోతుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఆయన ఉద్యోగే, ఈయన ఉద్యోగి, కానీ ఆ డిసిప్లినరీ అనే ఒక సిస్టమ్ వల్ల, ఎప్పుడు బ్రిటిష్ కాలం నాటి సిస్టమ్ వల్ల ఏమవుద్దంటే కింది స్థాయి ఉద్యోగులు అంటే పై స్థాయి ఉద్యోగికి వణికిపోవాలి, లేచి నుంచి సెల్యూట్ కొట్టాలి. సో అంతవరకు ఓకే, పని గౌరవిద్దాం. కానీ అదే క్రమంలో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, మీరు కింది కానిస్టేబుల్ సిఐకి టీ తీసుకురావాలి, ఎస్ఐకి హోంగార్డులు టీ తీసుకురావాలి, పైన ఉన్న డిఎస్పీ, ఆ డిఎస్పీకి సిఐ సలాం కొట్టాలి. అతను ఏం చెప్తే ఏం తిడితే అది పడాలి కింద. డిఎస్పీ ఎస్పీ ఏం తిడితే డిఎస్పీ అది పడాలి. అంటే హైరార్కీ లెవెల్లో ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకమైన ఆర్డర్లీ వ్యవస్థ ఉంటుంది. ఆర్డర్లీ వ్యవస్థ అంటే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి అంటుల్లో ఒకటే కాదు, ఇలాంటి నానా రకాల బానిసత్వం ఉంటుంది. అదంతా కూడా ఆర్డర్లీ వ్యవస్థ. ఇప్పుడు ఒక సిఐ గారికి డ్రైవర్ ఉంటాడు. ఆ డ్రైవర్ ఏం చేస్తాడు? పోయి మా ఇంటికి వెళ్ళి పిల్లల్ని ఎక్కించురా, స్కూల్కి దగ్గర దింపిరా అంటాడు. వాళ్ళ ఆవిడ షాపింగ్కి వెళ్తే వెళ్ళి ఆమెను తీసుకెళ్ళి డ్రాప్ చేసిరా. ఆ షాపింగ్ చేస్తుంటే ఇవన్నీ పట్టుకోవాలి. ఇంట్లోకి వెళ్ళి అంటులు తోమి రావాలి. ఇంట్లో ఇంకేమైనా పనులు ఉంటే మొత్తం చేయాలి. ఏంటి బతుకున్నాక ఇన్నాళ్ళైనా కూడా ఆఫీసర్లకు కూడా సిగ్గుండక్కర్లో పని మనిషిని పెట్టుకోలేరంటండి మీరు.
పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇళ్ళకి పంపించి మరీ సేవలు చేయించుకుంటారా? మీ ఇంట్లో వాళ్ళకైనా బుద్ధి ఉండక్కర్లా? వాళ్ళు ఎట్లా పని చేయించుకుంటారు? అదే మా ఆయనతో పాటు ఈయన కూడా పోలీస్ స్టేషన్లో పనిచేసే వ్యక్తేనే, ఈయనతో నేను ఇంట్లో పనులు ఎట్లా చేస్తుంది? తప్పు కదా అని మీకు కూడా ఒక సెన్స్ ఉండాలిగా. ఈరోజు వెళ్ళి చూడండి, ఒక డిఎస్పీ ఇంట్లో ఎంతమంది, ఒక సిఐ ఇంట్లో ఎంతమంది, లేకపోతే ఇంకా పల్లెటూళ్ళలో అయితే ఒక ఎస్ఐ సుప్రీం ఆ పోలీస్ స్టేషన్కి, ఇంకా సిటీ అయితే సిఐలు ఉంటారు, అక్కడ ఎస్ఐ స్టేజ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి. ఈరోజు ఆకస్మికంగా రైడ్ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు ఎంతమంది వాళ్ళ ఇళ్లలో పనులు చేస్తున్నారో మీకు తెలిసిపోతారు. ఇది ఎప్పటికీ కంట్రోల్ అవ్వాలి. వాళ్ళు తిరగబడితే ఉద్యోగం నుంచి తీసేస్తారు. కోచింగ్ డిసిప్లినరీ యాక్షన్ అంటారు. ఎస్, ఈ ఆర్డర్లీ వ్యవస్థ ఎప్పుడు వచ్చిందంటే పోలీస్ శాఖలో అధికారికంగా 19th సెప్టెంబర్ 1979లో వచ్చింది. అది కూడా తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం దీన్ని రద్దు చేశారు. ఎప్పుడు 1979. కానీ స్టిల్ నా ఇప్పటికైతే కంటిన్యూ అవుతుందంటే చట్టాలు తీసుకురావడం కాదు, చట్టాలను ఏ విధంగా అమలు చేస్తున్నాం అది చాలా ముఖ్యం ఇట్లాంటి ఘటనల్లో. ఎందుకంటే పై ఉన్నత స్థాయి అధికారులు వాళ్ళు ఏమనలేరు. మనకి సినిమాల్లో కూడా చాలా వరకు చూపిస్తుంటారు, ఇంటి దగ్గర అది పెట్టరా, ఇంటి దగ్గర అమ్మగారి దగ్గరికి వెళ్ళు, అయ్యంటి అని సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. సో అదే ఇప్పుడు బయట కూడా జరుగుతోంది. మన చట్టాలు మారుస్తున్నాం, ఐపీ సెక్షన్ నుంచి బిఎన్ఎస్ సెక్షన్ వరకు వచ్చాయి. అనేక విధాలుగా రాజ్యాంగాలు కూడా కొన్నిసార్లు సవరణలు చేస్తూ ఉన్నారు. కానీ చట్టాలు మారుస్తున్నప్పుడు వారి విధులకి అంటే ఏంటి, ప్రజలకు సంబంధించి సేవ చేయడానికి కదా హోంగార్డులు ఇప్పుడు తీసుకున్నటువంటి విధానం ప్రకారం. కానీ ఉన్నతాధికారులకి ఇంట్లో వాళ్ళ ఇంట్లో పని వాళ్ళ కింద చేయడం కోసం అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు ఇప్పుడు. కానీ ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. దాన్ని క్యాన్సిల్ చేయాలి, లేదంటే ఇది కనుక మళ్ళీ వాళ్ళని విధుల్లో ఏదైతే పోలీస్ యూనిఫామ్ వేసుకొని హోంగార్డులుగా వారి విధిని కంటిన్యూ చేయాలంటే చట్టాల్లో ఏదైతే మార్పు వచ్చిందో దాన్ని కంటిన్యూ చేసే విధంగా కఠినంగా ముందుకు వెళ్తే కనుక మార్పు వస్తుంది అనుకోవచ్చు. ఎస్, ఈ సందర్భంగానే క్వశ్చన్ రైజ్ అవుతుంది, హోంగార్డులు ఇంకెన్నాళ్ళు కామ్ గార్డులుగా ఉండాలి? ఎస్, అదే మారాలి.